నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పిండి కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. ఈ పిండి కూరతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ పిండి కూరని కొన్ని చోట్ల కొండ పిండి కూర అని కూడా అంటారంట. మా సైడ్ అయితే పిండి కూర అని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సులువు, ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు, 3 minutesలో వండుకోవచ్చు. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వీడియో మొత్తం చూస్తే అవేంటి అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. దీన్ని మాత్రం పక్కా మీకు దొరికినప్పుడు వండుకోనికి ట్రై చేయండి. ఇది వర్షాకాలంలో లేతీగురుతో ఉంటుంది కాబట్టి ఆకు పెద్దగా ఉండి మనకి చుంచుకొని వండుకోనికి బాగుంటుంది. తర్వాత అయితే ఆకు చిన్నగా అయిపోయి పిండి లాంటిది ఎక్కువ అయిపోయి మనకి వండుకోనికి కొంచెం వేరే ఆకు ఏరనికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో దొరికినప్పుడు వండుకొని తినండి. మన ఆకుని అన్నీ ఇట్లా ఏరుకోవాలి. ఏరుకున్నాక దాంట్లో ఎట్లాగో మట్టి అది ఉంటుంది కాబట్టి గిన్నెలో నీళ్లు పోసి మంచిగా పిసికి కడగాలి. ఆకుకూరని అందరూ ఎట్లా కడుక్కుంటారనేది మీకు తెలిసి ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. పిసికి కడిగితే దాంట్లో ఉన్న మట్టి గిట్ల ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెమే పడుతుంది. మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది కూర వండడము. నూనె వేసాక నూనె వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నేను ఇక్కడ 5-6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీకు నచ్చితే ఇక్కడ ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. నాకు ఆకుకూరల్లో ఉల్లిగడ్డ వేసి వండడం నచ్చదు, అందుకనేసి నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఎల్లిగడ్డలు అయితే ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. నాకు ఎల్లిగడ్డలు అంటే చాలా ఇష్టము. నేను 2 ఎల్లిగడ్డల్ని ఒలిచి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. అట్లే 2 రెమ్మల కళ్యమాకు వేసాను. కొంచెం పసుపు వేసుకొని పోపు కొద్దిగా వేగాలి, మాడనివ్వద్దు. మాడితే ఇక్కడ ఎల్లిగడ్డల టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టికి మాడకుండా చూసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగింది అనుకున్నాక, పసుపు కూడా వేగిపోయింది అనుకున్నాక అప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకును వేసుకోవాలి. ఆకును వేసుకొని ఒకసారి కలబెట్టి మూత పెడితే అదే ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడుకుతుంది. అలా మూత పెట్టి పక్కన ఉంచండి. ఈ పిండి కూర తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఖచ్చితంగా కరిగిస్తుందంట. నాకు బయట చెప్పడం కాకుండా నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేశాను. ఎందుకంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసే ముందు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉండాలనేసి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. దీంట్లో మనకి కిడ్నీలో రాళ్ళని కరిగించే శక్తి ఉంటుందంట. పోతే కాల్షియం, దీనివల్ల మనకి కాల్షియం వస్తుందంట. మెయిన్ పాయింట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పనిచేస్తుందంట. కాబట్టికి మీకు దొరికితే మాత్రం అస్సలు వదలకండి, తెచ్చుకొని వండుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కాబట్టికి మీకు వీలైనంత వరకు వండుకొని తిననీకి ట్రై చేయండి. అది ఒక 2 minutes పిండి కూర మగ్గినాక దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఆల్రెడీ ఆకుకూరల్లో దేంట్లో అయినా ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకొని ఒకే 1 నిమిషం మగ్గనించినాం అనుకోండి, కూర మాత్రం సూపర్గా రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత కూర అనేది దగ్గర పడుతుంది. మీరే చూడండి, కలరు టేస్ట్ అనేది కనిపిస్తుంది. అవి చూడండి ఎంత బాగుందో కూర అనేది. మనకి టేస్ట్ కూడా అంతే ఖచ్చితంగా బాగుంటుంది. కొన్ని ఐటమ్ వేసినాం కదా, టేస్ట్ ఉంటుందా లేదా అనేసి మీరు అస్సలు కంగారు పడకండి. మీరు ఒక్కసారి ట్రై చేసి, నేను చేసిన పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి. పక్కా మీకు టేస్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి, మీకు ఇంకా మంచి క్లారిటీగా వీడియో కనిపించడానికి నేను సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ ఎల్లిగడ్డలైనా ఆ ఆకుకూర అయినా ఎండుమిర్చి అయినా మనకి ఎంత బాగా అనిపిస్తుందో అంతే బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. పక్కా ఇదైతే మంచిగా ఉంటుంది టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని